హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 5 జోన్లకు సంబంధించి 4,000కు పైగా వేకెన్సీస్ అనేది రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లింక్ యాక్చువల్ గా మనకు 23వ తేదీ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ రోజు అంటే 28 ఫిబ్రవరి 2019 మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ పోన్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్ టు ఫైనల్ సబ్మిషన్ వరకు లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. దీన్ని అప్లై చేయడానికంటే ముందు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ గా మీరు చదవండి ఫ్రెండ్స్. మనకు దీంట్లో 5 జోన్లకు సంబంధించి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆంధ్ర తెలంగాణ పీపుల్ ఉంటారో వాళ్ళు సౌత్ జోన్ కిందకి వస్తారు ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే వేరే జోన్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. వేకెన్సీస్ బట్టి చాలా మంది సౌత్ జోన్ కిందే ఉంటారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ పీపుల్ మన ఛానల్లో, అందుకని ఇక్కడ సౌత్ జోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కరెంట్ రిక్రూట్మెంట్ సౌత్ జోన్ అని ఈ విధంగా వస్తే మీరు సౌత్ జోన్ కి అప్లై చేస్తున్నట్టు ఫ్రెండ్స్. ఆన్లైన్ లో అప్లై చేయడానికి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్, అలానే అప్లికేషన్ ఎడిటింగ్ డీటెయిల్స్, ఆన్లైన్ ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ 30/3/2019 వరకు మాత్రమే. మనము అప్లికేషన్ ప్రింట్అవుట్ 14/4/2019 వరకు మనం ప్రింట్అవుట్లు అయితే తీసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా పాపప్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని క్లియర్ గా చదువుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రెడ్ కలర్ స్టార్ మార్క్ గుర్తులుండేటువంటి మ్యాండటరీ అన్నమాట. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇంకొకసారి ఎంటర్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్ మీరు ఇచ్చిన ఇక్కడ ఉండే డీటెయిల్స్ ని బట్టి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు కరెక్ట్ గా ఎంటర్ చేశారా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ 10 డిజిట్ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ముందర +91 కానీ 0-1 కానీ లేకుండా కేవలం 10 డిజిట్ మొబైల్ నంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని ఇంకొకసారి కన్ఫర్మేషన్ అనేది చేసుకోండి. ఇక్కడ ఎంటర్ చేసి మీకు ఒకవేళ అనదర్ ఆల్టర్నేటివ్ నంబర్ ఉన్నట్లయితే దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయడం మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డొమైన్స్ అనేది చూపించడం జరుగుతుంది. మీది ఏ డొమైన్ అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొకసారి ఈమెయిల్ అనేది పూర్తిగా ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టిస్ గా ఎంటర్ చేసి అన్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యువర్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పేసి మన రిజిస్ట్రేషన్ నంబర్, అలానే ఇక్కడ పాస్వర్డ్ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మన మొబైల్ నంబర్ కి అలానే మెయిల్ కూడా వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకైనా మంచిది మీ మొబైల్ కెమెరాతో దీన్ని క్యాప్చర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అలానే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి యొక్క ఫార్మాట్స్, సైజు ఏ విధంగా ఉండాలని గైడ్ లైన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి మీరు గైడ్ లైన్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ మనకు లైట్ లేదా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో ఉండడం బెటర్ ఫ్రెండ్స్. మనకు 20 to 50 KB మధ్యలో ఉండాలి. అలానే జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ మనకు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ తో చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ తో చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లేదా బ్లాక్ లెటర్స్ లో చేయకూడదు. దీనికి సంబంధించిన సైజ్ గురించి ఎక్కడే కానీ వీళ్ళు మెన్షన్ అనేది చేయలేదు. ఇది జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లోనే ఉండాలన్నమాట. మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఫర్దర్ గా ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నా కూడా ఆ డాక్యుమెంట్ యొక్క ఫైల్ నేమ్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాంట్లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్ లేకుండా చూసుకోండి. లెటర్స్ మధ్య స్పేస్ లేకుండా ఉండేలాగా అప్లోడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ రెండు అప్లోడ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఇక్కడ వ్యూ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు 5 జోన్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీ జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పోస్ట్ ఏ పోస్ట్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ సెలెక్ట్ చేసుకునే పోస్ట్ ని బట్టే రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే పోస్ట్ ని బట్టే ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ దానికి ఎలిజిబుల్ అయితే మాత్రమే ఇక్కడ ఎస్ఆర్ నో అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేకుంటే ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ కావన్నమాట. మీరు నోటిఫికేషన్ లో మీరు ఇచ్చే పోస్ట్ కి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి పోస్ట్ ఉంటే మాత్రమే ఇక్కడ ఈ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 40% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కింద రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే దానికి సంబంధించి ఉన్నాయో ఇవన్నీ మీరు క్లియర్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్ లో ఈ పీరియడ్ లో ఉన్నారా అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే విడో, డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అని వాళ్ళకు రిలాక్సేషన్ ఉందా అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అని అడుగుతుంది. ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ ఉండే ఆప్షన్స్ ఏవైతే ఫర్దర్ గా యాక్టివేట్ అవుతాయో అవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ అనేది అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ఆర్ నో అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎఫ్సిఐ డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునే పోస్ట్ ను బట్టి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పేపర్ టు గ్రూప్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి అని అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీకి చెందిందా అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు లిస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. దీని నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళు ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేషనాలిటీ అనేది అడగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అందరిది ఇది ఇండియానే ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ యొక్క స్టేట్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టేట్ లో ఉండే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఫేజ్ 2 ఎగ్జామ్ ఉన్నట్లయితే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క స్టేట్ ని కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే స్టేట్స్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ముందుగా డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఇవి ఎంటర్ చేసిన తర్వాత దీన్ని బట్టి ఇక్కడ మీ ఏజ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ జెండర్ మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మ్యారేజ్ యొక్క స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యారీడా, అన్మ్యారీడా ఆ విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కింద డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ స్పౌస్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ కరస్పాండెన్స్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మీ డోర్ నంబర్ లేదా హౌస్ నంబరు, దాని తర్వాత మీ యొక్క స్ట్రీట్ లేదా మీ విలేజ్, దాని తర్వాత మండలు, తర్వాత డిస్టిక్, స్టేట్, తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ కరస్పాండెన్స్ అడ్రస్ అలానే మీ పర్మనెంట్ అడ్రస్ రెండు సిమిలర్ గా ఉన్నట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ ని టిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ పేస్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ రెండు డిఫరెన్స్ గా ఉన్నట్లయితే మీరు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మాన్యువల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జిఎస్టీ ఇన్వాయిస్ ఏ అడ్రస్ కి వస్తుంది అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కరస్పాండెన్స్ లేదా కమ్యూనికేషన్ అడ్రస్ గా లేదా పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి మీరు పైన ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి మీరు ఎంత అమౌంట్ పే చేయాలి అని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే అది సక్సెస్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 1/1/2019 నాటికి వీళ్ళు కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ డిగ్రీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డిగ్రీలో ఏ స్ట్రీమ్ లేదా ఏ సబ్జెక్ట్ లో మీరు డిగ్రీ లేదా ఇంజనీరింగ్ అనేది చేశారు. మీ డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, ముందుగా డేట్, తర్వాత మంత్, తర్వాత ఇయర్, దాంట్లో వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎన్ని, సో దాంట్లో వచ్చిన మీ క్లాస్ ఆర్ గ్రేడ్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగానే ఇక్కడ డిప్లొమా డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు. అలానే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నా కూడా దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ మీరు టైప్ చేసి ఎంటర్ చేసి దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేయొచ్చు అనమాట. కింద చూసుకున్నట్లయితే ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు 1/1/2019 నాటికి కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడిగారు కదా, ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో సో ఇక్కడ మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా అనేది ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చదవడానికి, రాయడానికి, అలానే మాట్లాడడానికి వచ్చిన లాంగ్వేజెస్ ఇక్కడ మీరు టైప్ చేసి వాటికి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మినిమమ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ మీరు రీడ్ కానీ, రైట్ కానీ, స్పీక్ కానీ చేయాలన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే వెరిఫైడ్ అని వస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
మీరు ఇప్పటి వరకు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో అన్ని డీటెయిల్స్ ఒకసారి ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఇక్కడ డిక్లరేషన్ కింద ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ ని, అలానే ఇక్కడ సిగ్నేచర్ దగ్గర ఐ కన్ఫర్మ్ అనే చెక్ బాక్స్ ని, అలానే మీకు పైన మీ ఫోటో కిందనే ఐ కన్ఫర్మ్ అని ఇంకొక చెక్ బాక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 చెక్ బాక్సులని క్లిక్ చేసిన తర్వాత అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే మాత్రమే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫైనల్ అన్నమాట. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ చేశారంటే మీరు ఫర్దర్ గా అప్లికేషన్ అనేది ఎడిట్ చేయలేరు. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే మాత్రమే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అలానే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వైట్ కలర్ పేపర్ మీద మీరు బ్లాక్ తో లేదా బ్లూ కలర్ ఇంక్ ప్యాడ్ తో తీసుకొని మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీని యొక్క సైజు ఫార్మాట్ చూసుకున్నట్లయితే ఇది జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. 20 to 50 KB మధ్యలోనే ఉండాలి అని ఇక్కడ గైడ్ లైన్స్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్ పెన్నుతో ఈ డిక్లరేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఏం రాయాలి అని మీకు డౌట్ వస్తే స్టార్టింగ్ హోమ్ పేజ్ లోనే ఇక్కడ హౌ టు అప్లై అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఐ అని కామా మీ నేమ్ కామా హియర్ బై ఆ విధంగా స్టార్ట్ చేసి ఇక్కడ రిక్వైర్డ్ వరకు ఎంటర్ చేసి వైట్ కలర్ పేపర్ మీద బ్లాక్ కలర్ తో మీరు దాన్ని స్కాన్ చేసి వాళ్ళు చెప్పిన సైజెస్ లో మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా హ్యాండ్ డిక్లరేషన్ మనకు 50 to 100 KB మధ్యలోనే ఉండాలి. అది కూడా జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంత పేమెంట్ చేయాలి అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ కనిపించే క్యాప్చా యాస్టీస్ గా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పేమెంట్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా డెబిట్ ప్లస్ ఏటీఎం పిన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా వ్యాలెట్ లేదా క్యాష్ కార్డ్స్ ద్వారా యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అక్కడ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సక్సెస్ అని ఈ విధంగా గ్రీన్ కలర్ లో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్ గా. మరి మీరు మీ అప్లికేషన్ ఫైనల్ ప్రింట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ నంబరు పాస్వర్డ్ అలానే క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అప్లికేషన్ ప్రింట్, ఈ రిసిప్ట్ ప్రింట్, ట్యాక్స్ ఇన్వాయిస్ అలానే ప్రింట్ అప్లికేషన్, ప్రింట్ డాక్యుమెంట్ అని ఈ ఆప్షన్ ద్వారా మీరు ప్రింట్ అవుట్ అనేది తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రెఫరెన్స్ గా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎవరైతే FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.